వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మంది ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనుండటంతో ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లను ప్రారంభించింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు కేటాయించిన నేపథ్యంలో మంత్రులు అధికారులతో సమీక్ష సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలోని జలవనరుల శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం కోసం ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు మంత్రులు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప అవకాశంగా మారుతుందన్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మరోవైపు లక్షల కొద్దీ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో సభా ప్రాంగణానికి వచ్చే ప్రతి ఒక్కరికి తాగునీరు, ఆహారం వంటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు మంత్రి. రహదారులు మెరుగ్గా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతంగా జరగాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటు అమరావతి, అటు పోలవరం, ఈ 2 ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్ళకున్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకుని విజయవంతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రూట్లకు తగ్గట్టుగా మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రధాని మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు రాగానే అక్కడి నుంచి హెలికాప్టర్లో సచివాలయ సమీప హెలీప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొంటారని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రయాణికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన.